హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. ఓం గం గణపతయ నమః. నవరాత్రి ప్రసాదం సిరీస్లో భాగంగా ఈరోజు మనం శనగలతో వడలు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దీనికి కావాల్సినవి నల్ల శనగలు నానబెట్టుకోవాలండి రాత్రంతా. అలాగే పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాము, అల్లం, అలాగే కల్లుప్పు అండి. ఈ చూపించిన వాటిని అన్నిటినీ మిక్సీలో వేసి మనం గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి. నూనె కూడా తీసి పక్కన పెట్టుకుందాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక 2 అయితే వేయాలండి. కరివేపాకు కూడా వేసి ఇలా బాగా కలపాలి. చూసారా, వీడియోలో చూపించినట్టు ఈ విధంగా కలపాలండి. ఇప్పుడు ఇందులోనే జీలకర్ర కూడా వేయాలండి. దీన్ని మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాబిచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు అలాగే స్టవ్ పెట్టి అందులో ఆయిల్ అయితే వేయాలండి. ఇప్పుడు చూపించిన మిశ్రమాన్ని వడల షేప్లో అయితే మనం చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా రౌండ్గా మనం చేసుకోవాలి. చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేయాలండి. ఇవి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. ఒక్కొక్కటిగా వేసుకోవాలండి వడల షేప్లో చేసుకొని. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుందండి ఇవి వేగడానికి. చూసారా, ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలండి. అంతేనండి, శనగలతో తయారు చేసిన వడలైతే రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.